SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి కొండప్పకు భీష్మ ఇన్ఫ్రా సంస్థ చేయిత. దాసరి కొండప్పకు ఘన సత్కారం. అంతరించిపోతున్న జానపద కళలను వెలికి తీసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భీష్మ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత కె రాజకుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండలానికి చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. విషయాన్ని తెలుసుకున్న భీష్మ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత రాజకుమార్ రెడ్డి దాసరి కొండప్పను శాలువాలతో పుష్పగుచ్చాలతో సత్కరించి ₹1,00,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రాజకుమార్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల గ్రామంలో నివసిస్తున్న దాసరి కొండప్పను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం దాసరి కొండప్పను గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అంతకుముందు రాజకుమార్ రెడ్డిని గ్రామస్తులు సత్కరించారు. ఈ కార్యక్రమంలోని మాజీ సర్పంచులు గవినుల్లా శ్రీనివాస్, భీమయ్య గౌడ్, శరణ్ నాయక్, కాజా, బాలాజీ, నరసింహ, తిప్పన్న, సుదర్శన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, హనుమంతు, శివరాజ్, కవి, గాయకులు మహమ్మద్ అజీజ్ పాషా, సిబ్బంది శివాజీ, మహేష్, శివ, సూర్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శివ గారు వేదిక మీదకి వచ్చి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సన్ని గారు కూడా వేదిక మీదకి వచ్చి సన్మానించాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా రవికుమార్ గారు కొన్ని తీసుకో మిగతా భీష్మ ఇన్ఫ్రా మహేష్ వారు కూడా వచ్చి సంవత్సరాల 10వ తరగతి చదువుకొని వాళ్ళందరూ మిత్రులంతా రాజకుమార్ రెడ్డి గారికి సన్మానం చేయాల్సిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మా యొక్క జానపద కళాకారులను మానవతా దృక్పథంతో మమ్మల్ని గుర్తించి ఇంత దూరం వచ్చి మమ్మల్ని గుర్తించినందుకు మా యొక్క కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు, భీష్మ ఇన్ఫ్రా డెవలపర్స్ సభ్యులు, మీడియా మిత్రులు, పెద్దలు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. భీష్మ ఇన్ఫ్రా డెవలపర్స్ బాపన్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ మరియు యువకులు, మనసును అభినందిస్తూ వారికి చిన్న సన్మానం చేస్తున్నాం దామర్గ గ్రామం తరఫున. థ్యాంక్ యూ సార్. భీష్మ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ గ్రామానికి. ధన్యవాదాలైనా రాజకుమార్ రెడ్డి గారు ఇక్కడ దామర్గిద్ద గ్రామం ఇక్కడ వెళ్ళి వచ్చి దాసరి కొండప్ప బుర్రవీణ కొండప్పకు ₹1,00,000 ఇక్కడ మాకు బహుమానం ఇచ్చిండు. తనకు భగవంతుడు బర్కతి అని అందరికి ధన్యవాదాలైనా. సరే, ఈరోజు మా దామర్గిద్ద గ్రామానికి చెందినటువంటి పెద్ద మనిషి కొండప్ప గారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఆ సందర్భంగా మా యొక్క గ్రామానికి వచ్చి వారిని మరి భీష్మ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మేనేజర్ రాజకుమార్ రెడ్డి గారు
ఈరోజు ఘనంగా సన్మానించి వారికి ఆర్థిక సాయంగా 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. మా యొక్క గ్రామం తరపున, మా కుటుంబం తరపున, ఎందుకంటే వారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన చాలా బీదవాడు. ఎందుకంటే ఆయనకు ప్రధానమైన వృత్తి ఇది నడుస్తేనే కానీ ఆయనకు కడుపు నిండదు. కాబట్టి మరి నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి వాళ్ళ పెద్ద మనసుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రైత కొండప్ప గారికి మా భీష్మ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ నుండి 1 లక్ష రూపాయలు మేము సత్కరించడం జరిగింది. ఇలాంటి కళలను ప్రోత్సహిస్తాం. మేము ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేసినాం. మున్ముందు కూడా మా యొక్క సంస్థ సేవా కార్యక్రమాలలో ముందుంటుందని తెలియజేసుకుంటూ, ఇలాంటి కళాకారులు ఈ తెలంగాణ గడ్డ మీద పాలమూరు జిల్లా నుండి ఎంతోమంది కళాకారులు ఉన్నారు. ఎంతోమంది కళాకారులు ఈ గడ్డ నుండి తెలంగాణకు పేరు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో భాగంగా మన దాసరి కొండప్ప గారు ఒకరు. జానపద కళలను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఒక వ్యక్తిగా నేను భావిస్తున్నాను. మా యొక్క కళలను ప్రజలకు పరిచయం చేస్తూ ఈ జానపద కళలను పరిమళించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి కొండప్ప గారికి, భీష్మ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి రాజ్ కుమార్ రెడ్డి గారికి మా యొక్క కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను.